శ్రీమద్ భాగవతం మరియు విష్ణు పురాణం వేల ఏళ్ల క్రితమే రాసిపెట్టిన భయంకర నిజం ఇది. ఇది కేవలం కాలం కాదు, మనిషిలోని మృగత్వం బయటపడే సమయం. అదే కలియుగం. ధనం ఏకైక కొలమానం. ఈ యుగంలో మనిషి గుణానికి విలువ ఉండదు. నీ సంస్కారం, నీ విద్య దేనికి పనికిరావు. నీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత, నీ దగ్గర ఉన్న ఆస్తి ఎంత, దానిని బట్టే సమాజం నిన్ను గౌరవిస్తుంది. ధనవంతుడే బుద్ధిమంతుడు, వాడే బలవంతుడు. అమ్ముడుపోయిన న్యాయం, ధర్మం నిలబడాల్సిన చోట ధనం రాజ్యమేలుతుంది. న్యాయం అనేది సత్యం వైపు ఉండదు. ఎవరి దగ్గర అధికారం మరియు డబ్బు ఉంటుందో వారి కాళ్ల దగ్గర వంగుతుంది. పేదవాడికి న్యాయం అనేది కేవలం ఒక కల మాత్రమే. తెగిపోయిన బంధాలు, రక్తం పంచుకుపుట్టిన బంధాలైనా, ప్రాణ స్నేహాలైనా డబ్బు ముందు వెలవెలబోతాయి. కేవలం కొన్ని రూపాయల లాభం కోసం మనిషి తన సొంత వారిని వంచడానికి, ద్వేషించడానికి వెనుకాడడు. ప్రేమ కంటే లాభమే బంధానికి కొలమానం. కృతజ్ఞత లేని కాలం కన్నవారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన పిల్లలు వారిని ఒక భారంలా భావిస్తారు. వయస్సు మళ్లిన తల్లిదండ్రులను అనాథలుగా వదిలేసే క్రూరమైన మనస్తత్వమే ఈ కలియుగాంతానికి సంకేతం. మోసమే వ్యాపారం. నిజాయితీగా బతికేవాడు కష్టాల పాలవుతాడు. ఎవరు ఎక్కువ అబద్ధాలు ఆడి ఎదుటివారిని మోసం చేస్తారో వారే విజయవంతమైన వ్యాపారస్తులుగా చలామణి అవుతారు. మోసమే ఇక్కడ జీవనాధారం. ప్రదర్శన కోసమే భక్తి. భక్తి అనేది ఆడంబరంగా మారుతుంది. భగవంతుని మీద ప్రేమ కంటే తన అహంకారాన్ని చాటుకోవడానికే మనిషి పూజలు చేస్తాడు. డబ్బులేని భక్తుణ్ణి ఈ లోకం చిన్నచూపు చూస్తుంది. దోపిడీ పాలన. ప్రజలను కాపాడాల్సిన పాలకులే ప్రజలను లూటీ చేస్తారు. అధికారం అడ్డం పెట్టుకుని సామాన్యుడి మీద పన్నుల భారం వేసి తమ స్వార్థం కోసం దేశాన్ని దోచుకుంటారు. సత్యం, శౌచం, దయ ఇవన్నీ అంతరించిపోతాయి. కేవలం స్వార్థం, లోభం మాత్రమే మిగిలి ఉంటాయి. గుర్తుంచుకోండి, మనిషి తనను తాను మార్చుకోకపోతే కాలమే వాణ్ణి మారుస్తుంది.